శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2 సమానం. ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా బాగుంది. గ్రహ సంచారం బాగుంది. గత సంవత్సరం కంటే బాగుందండి. గత సంవత్సరం మీరు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఈ కన్యారాశి వారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం పర్వాలేదు, చాలా విషయాలు పర్వాలేదు. మీకు ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదో చిన్న చిన్న సమస్య వచ్చి డిస్టర్బ్ అయ్యి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. అలాగే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే ఈ రాశిలో మీకు కూడా వివాహ సమయం అనుకూలంగా ఉంది, ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే స్థల మార్పు కనిపిస్తుంది. గృహ నిర్మాణం చేపడతారు. అలాగే గతంలో అయినా రుణాలు చేస్తే రుణాలు కూడా తీరుస్తారు మీరు. ఆర్థిక విషయాలు బాగుంటాయి. కాకపోతే ఆరోగ్య విషయం మాత్రం ఇబ్బంది అవుతుంది మీకు. ఆరోగ్య విషయం మాత్రం జాగ్రత్త. కొత్త వాళ్ళు మాత్రం నమ్మొద్దు. బంధువర్గం వారు మిత్రవర్గం వారు వాళ్ళ దగ్గర నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు, వాళ్ళతో ఆహ్లాదకరంగా ఉంటాయి. మీకు జీవన విధానం బాగుంటుంది. ఈ సంవత్సరం జీవన విధానం బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. అయితే ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త అండి. ఆరోగ్యం జాగ్రత్త. మేము శత్రువులు ఉంటారు, మీకు తెలియని శత్రువులు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు మీకు తెలియని రుగ్మతులు ఉంటాయి, అనుకోని సంఘటనలు జరుగుతాయి. అయినా సరే కంగారు పడకండి. కొత్త ప్రయత్నాలు చేస్తారు, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. మీరు ఒక రకంగా చెప్పాలంటే కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుందండి. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. కానీ ప్రయత్నం చేసుకోవాలి. సమయం బాగుంది, అనుకూలంగా ఉన్నాయి, గ్రహస్థితి బాగుంది, మీరు ప్రయత్నం చేసుకోండి. కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు దీంట్లో. మీరు కూడా బద్ధకాన్ని వదలాడి మీరు ప్రయత్నం చేసుకుని సక్సెస్ అవుతారు. ఏదైనా సరే కన్యారాశి వారికి అన్ని రకాలుగా అన్ని విధాల ఈ సంవత్సరం బాగుంది. ప్రయత్నం చేసుకోండి. ధైర్యంగా ఉండండి. అధైర్యపడవద్దు. ధైర్యంగా ఉండండి. మనోధైర్యంగా ఉండండి. మనోనిబ్బరంగా ఉండండి. అడుగు ముందుకు వెయ్యండి. నేను ఏదైనా సరే నేను సాధిస్తాను, సంపాదిస్తాను అనే కాన్సెప్ట్ నుండి పట్టుదలతో ఉండండి. డీలా పడిపోకండి. పట్టుదలతో ఉండండి. నేను సక్సెస్ అవ్వాలి అనుకోండి. ఏ వృత్తిలోనా సరే మీరు సక్సెస్ అవుతారు. ఇక ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేసే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం బాగుంది. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు ఉంటాయి. అలాగే ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, శాలరీస్ కూడా పెరుగుతాయి. అలాగే మీ పై అధికారులతో మన్నలు పొందుతారు. అలాగే మీకు మీరు కోరుకున్న అంటే ఆ ప్లేసెస్, ఏ ప్లేసెస్కి అయితే మీరు కావాలనుకున్నారో ఆ ప్లేసెస్కి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే శుభకార్యాలు చేస్తారు. కానీ హెల్త్ విషయంలో జాగ్రత్త. ఉద్యోగస్తులు హెల్త్ విషయంలో జాగ్రత్త. ధనం విషయంలో జాగ్రత్త. కొత్త వాళ్ళు మీకు పరిచయం అవుతారు. కొత్త వాళ్ళని నమ్మి ధనం ఇతర ఏమీ ఇవ్వద్దు. మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పొద్దు. ఇకపోతే రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మీకు బాగుందండి.
గతంలో కంటే ఈ సంవత్సరం బాగుంది. గతంలో కాస్త మీరు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. మీరు పోటీ చేస్తే, ఎన్నికల్లో పోటీ చేస్తే మీకు విజయం వరిస్తుంది. ఏదో ఒక పదవి పొందుతారు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే మంచి మంచి కార్యాలు చేస్తారు. ఇప్పుడు గ్రామాల్లో అయితే గ్రామాల్లో మంచి మంచి కార్యాలు చేసి మంచి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. అధిష్టాన వర్గం వారు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అయితే మీ మీద నరఘోష ఉంటుంది. ఈ సంవత్సరం మీకు నరపేట ఉంటుంది. శత్రువులు ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త. ధన విషయంలో జాగ్రత్త. అధిక ధన వ్యయం అవుతుంది. ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు పోతాయి. మంచినీళ్ళ వల్లే ఖర్చు అవుతుంది ధనం. ఆరోగ్యం జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఆరోగ్యం తేడా ఉంటే ఏమాత్రం ఇబ్బందిన చూపించుకోండి. కొంతమంది శత్రువులు మీ వెంటే ఉంటారు, వెన్నుపోటు పొడుస్తారు. తస్మాత్ జాగ్రత్త. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇకపోతే కళారంగం వారు, సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి, దర్శక నిర్మాతలు, నటీనటి వర్గం వారు, అలాగే గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు, రచయితలు అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి. అదే కొత్త వారికి కూడా, ఈ ఫీల్డ్లో వచ్చే కొత్త వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. నిలదొక్కుంటారు. ఈ సంవత్సరం మీరు శుభకార్యాలు చేస్తారు. గృహ నిర్మాణం చేపడతారు. కానీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అవకాశం, అదృష్టం అనేది ఒకసారి వస్తుంది. మీకు కష్టపడాలి. ఈ సంవత్సరం కళారంగం వారు ఎంత కష్టపడితే అంత మీరు సక్సెస్ అవుతారు. ఓర్పు సహనం మెయిన్. ఓర్పు సహనంతో ఉండండి. ఇక వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా చాలా చక్కగా ఉంది. వ్యాపారాలు చక్కగా సాగుతాయి. మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి బాగుంది. బిల్డింగ్ కాంట్రాక్ట్స్కి బాగుంది. బిల్డింగ్ మెటీరియల్స్, ఇసుక, సిమెంటు, కాంక్రీటు మీకు బాగుంది. వెండి బంగారం వ్యాపారస్తులకి బాగుంది. అలాగే సరుకులు నిల్వ చేయవారికి బాగుంది. కౌలుదారులకి బాగుంది. అందరికీ మంచిగా ఉంది. ఇక విద్యార్థులు, ఈ సంవత్సరం విద్యార్థులు చాలా బాగా చదువుతారండి. చాలా చక్కగా చదువుతారు. గురుబలం బాగుంది. మంచిగా పరీక్షలు రాస్తారు. మంచి మార్కులు వస్తాయి. మంచి ఇతర దేశం అంటే మీరు పై చదువులకి విదేశాలకు వెళ్ళే వరకు కూడా బాగుందండి. ప్రయత్నం చేసుకోండి. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, లా, ఈసెట్, ఎంసెట్, ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఇది మీరు రాస్తే తప్పకుండా మీకు మంచి ర్యాంకులు వస్తాయి. మీరు కోరుకున్న కాలేజీలో సీట్లు లభిస్తాయి. అయితే విద్యార్థులు ముఖ్యంగా మీరు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదువుకోండి. అలాగే లక్ష్మీ గణపతి ఆరాధించుకోండి. సరస్వతి పూజ చేయించుకోండి. ఇకపోతే వ్యవసాయానికి ఈ సంవత్సరం 2 పంటలు ఫలిస్తాయి. రుణాలు తీరుస్తారు. అలాగే ఆదాయం బాగుంటుంది. గృహ నిర్మాణం చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి కూడా బాగుంది. కౌలుదారులకు బాగుంది. చేపలు, రొయ్యలు, చెరువు వారికి బాగుంది. అధిక లాభాలు ఉంటాయి. అయితే మీకు ఈ సంవత్సరం వ్యవసాయానికి నరఘోష ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం బాగోదు. ప్రయాణ విషయంలో జాగ్రత్త. ధన విషయంలో జాగ్రత్త. ఇతరులకి ఎవరికి హామీ ఉండద్దు. వ్యవసాయాలు ముఖ్యంగా ఎవరికి హామీ వద్దు. హామీ ఉంటే మాత్రం మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇకపోతే ఇది కేవలం ఈ ఉగాది రాశి ఫలాలు. ఈ సంవత్సరం మీకు కూడా మీ జన్మజాతం కూడా ఒకసారి చూపించుకోండి. ఇది సరి చేసుకుని రెండాటికి కూడా నేను ఇప్పుడు చెప్పే పరిహారాలు మీ జన్మజాతకం ప్రకారం పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం మీకు అంతా యోగిస్తుంది. ఒకవేళ మీకు నా యొక్క అపాయింట్మెంట్ కాల్ కింద నెంబర్ ఉంది, మీరు కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీరు ఈ సంవత్సరం ఎక్కువ శివాలయంలో రుద్రాభిషేకాలు చేయించుకోవాలి. శివక్షేత్రాలు దర్శించుకోవాలి. శివక్షేత్రం అనగా శ్రీశైలం, ద్రాక్షారామం, ఇలా శివక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో శివక్షేత్రం దర్శించుకోండి. అభిషేకాలు చేయించుకోండి. అలాగే ప్రతి నెల కూడా మాస శివరాత్రి వస్తుంది.
మాస శివరాత్రి కంపల్సరీ శివాలయం అభిషేకం చేయించుకోండి. అలాగే స్వయంపాకం దానం ఇవ్వండి అయ్యగారికి. అలాగే అమ్మవారికి కూడా కుంకుమ పూజ చేయించుకోండి. కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి. ఒకసారి అష్టమి రోజున బహుళ అష్టమి రోజున కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి. అలాగే మీరు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం తప్పనిసరిగా శ్రీకాళహస్తి వెళ్ళాలి. ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం తప్పనిసరిగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవాలి. మీరు సోమవారం రోజున ఎప్పుడైనా సరే సోమవారం రోజున కాణిపాకు వెళ్ళి కాణిపాకు వినాయకుని దర్శించుకుని అక్కడ 11 టెంకాయలు కొట్టి అక్కడి నుంచి శ్రీకాళహస్తిలో సోమవారం రోజున నిద్ర చేసి మంగళవారం మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాలం టైంలో మాత్రమే మీరు రాహుకేతు పూజ చేయించుకోవాలి. తప్పనిసరి. అలాగే మీరు ఎక్కువ ఈ సంవత్సరం అంతా గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. గణపతి ఆరాధన, అలాగే అమ్మవారి ఆరాధన దుర్గామాత ఆరాధన చేసుకోవాలి. విజయవాడ దర్శనం కూడా చేసుకోవాలి మీరు. అలాగే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు కన్యారాశి వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీరు మోపుదేవి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారికి రుద్రాభిషేకం చేయించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించాలి. అక్కడ వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు ఈ పరిహారం చేసుకుంటే మీకు చక్కగా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే మీకు ఈ సంవత్సరం లక్కీ నెంబర్ 5. 5వ నెంబర్ లక్కీ నెంబర్. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే రంగు వైట్ కలర్, లైట్ గ్రీను, పసుపు కలర్, నారింజ రంగు, బంగారపు రంగు. ఈ రంగులు మీకు కలిసి వస్తాయి. అందువలన ఈ కన్యారాశి వారు ఏం కంగారు పడద్దు, ఏం దిగులు పడద్దు, ధైర్యంగా ఉండండి, మనో నిబ్బరంగా ఉండండి. అంతా మీకు జరుగుతుంది, మంచి జరుగుతుంది. అంతా మీకు మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.